ఇప్పుడు కొత్తగా మళ్ళా మన ముఖ్యమంత్రి గారు మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయని కావచ్చు. ఆ జీరో బిల్ కరెంటుది పత్రాలు పంచుతుర్రు. అలా కాంగ్రెస్ ఈ ఫోటోలు పెట్టుకొని అవి పెట్టుకొని. సరే మీరు జీరో బిల్ ఇస్తుర్రు, పత్రాలు పంచుతుర్రు కరెక్టే. మరి ఆనాడు 6 గ్యారంటీలను పంపించిన పత్రాలకు 6 గ్యారంటీలు ఎటుపోయినాయి? ఏమైనాయి? అట్లే ప్రజాపాలన అని చెప్పి దరఖాస్తులు తీసుకున్నారు ఫస్ట్ గెలిచినాక. అవి ఎటుపోయినాయి దరఖాస్తులు? ఆ పేపర్లు ఎటుపోయినాయి? మీరు వంచేటి కాగితాలేమో మేము దాచిపెట్టుకోవాలి, కరప్షన్ ఏమో మీరు చేస్తారు. కాగితాలేమో మేము దాచిపెట్టుకోవాలి, రాష్ట్రాన్నేమో మీరు దోచిపెట్టుకుంటున్నారు. ఏం పాలన సార్ ఇది? మీరు ఇస్తున్నారు, ఇస్తలేరని అంటలేం కదా. జీరో బిల్ ఇస్తున్నారు, మళ్ళీ ఫోటోలతో కాగితాలు ఎందుకు? మొన్నటిదాకా గ్రామ పంచాయతీ ఎలక్షన్ ఉన్నప్పుడు చీరలు వంచారు ఓట్ల కోసం. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ కాబట్టి ఆ పాత్రలు వంచుతున్నారు. వాళ్ళ మీద కాంగ్రెస్ బొమ్మలు ఉండాలి, బట్టి విక్రమార్క వాళ్ళే వీళ్ళే వేసి. సార్, ప్రజలకు కావాల్సింది పత్రాలు కాదు, పథకాలు. జర ఆలోచించి పాలన చెయ్యరు.